రాధాపురి అనే అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాంబాబు అనే వ్యక్తి ఎప్పుడు చూసినా తన భార్యని తిడుతూ ఉండేవాడు. ఎందుకంటే అతనికి ఆడవారంటే చులకన. అతని భార్య అయిన అరుణ చాలా మంచిది, అమాయకురాలు. అమ్మా, నాకు ఆ ఇంట్లో ఉండాలని లేదమ్మా. అలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తితో బ్రతకడం కంటే వదిలేసి ప్రశాంతంగా ఉండడం ఎంతో మంచిది. ఇదంతా మా వల్లే జరిగింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం. కానీ అతను ఎలాంటి వాడో చూడకుండా ఆస్తి ఉంటే చాలు నువ్వు ఆనందంగా ఉంటావనుకున్నాను. ఆస్తి ఉంటే కాదు, మంచి మనసు ఉంటే ఆనందంగా ఉంటావని తెలుసుకోలేకపోయాం తల్లి. ఇప్పుడు ఏం చేయలేమమ్మా. నువ్వు ఇంటికి వచ్చేసి నీ చెల్లిని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. నువ్వే ఎలాగైనా సర్దుకోవాలమ్మా. ఇలా కొంతకాలం తర్వాత అరుణకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ విషయం తెలుసుకున్న తన భర్త, నువ్వు నా వంశాన్ని నాశనం చేయడానికి పుట్టావి. మగపిల్లవాడిని కనమంటే ఆడపిల్లని కంటావా? ఈ పిల్లని వెంటనే ఎక్కడైనా పడేసిరా. ఇలా తనని ప్రతిరోజు హింసిస్తాడు. ఈ బాధల్ని తట్టుకోలేక ఒకరోజు అరుణ ఒక నిర్మానుష్య ప్రదేశంలో తన చిన్నారి కూతుర్ని వదిలేసి, తనకు కాపలా తను పెంచుకున్న రాఖీని వదిలేసి వెళ్ళింది. వెంటనే ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఆ చిన్నారిని ఆ ప్రదేశం నుండి ఒక చెత్త కుండీలో పడేసి తిరిగి ఇంటికి వస్తుండగా అతనికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంది. వెంటనే తన మనస్సు మార్చుకున్న అరుణ తన కూతుర్ని వెనక్కు తీసుకురావాలని తిరిగి అదే ప్రదేశానికి వెళ్ళింది. కానీ ఎంత వెతికినా తన కూతురు రాఖీ కనబడలేదు. ఇదంతా నా చేతకానితనం వల్లే వచ్చింది. నేనే నా కూతుర్ని వదిలేశాను. తల్లి, నేను చేసిన తప్పు వల్ల నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు. ఓ భగవంతుడా, నువ్వే నా కూతుర్ని నా దగ్గరికి చేర్చు తండ్రి. రాంబాబుకి ఊరి చివరన ఒక మంచి స్థలం ఉండేది. అక్కడే అరుణ ఒక అనాథాశ్రమం నిర్మించింది. అక్కడ ఎంతోమంది అనాథ పిల్లలకు ఒక తల్లిలా ఆదరించి వాళ్ళలోనే తన కూతుర్ని చూసుకుంటుంది. అరుణ కూతురు చెత్త కుండీలో మిగిలి ఉన్న ఆహారం తింటూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది ఈ చిన్నారి. నేనేం తప్పు చేశానని, అందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు, నాకు కావాలి అంటూ అందరి వైపు దీనంగా చూసేది ఈ అమ్మా, చిన్న. నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు ఇలా వదిలేశారు? నేను ఈ బాధల్ని భరించలేకపోతున్నానమ్మా. ఒకరోజు చిన్నారి నిద్రపోతున్నప్పుడు ఒక దుండగుడు వచ్చి చిన్నారిని ఎత్తుకొని పోవాలనుకున్నాడు. వెంటనే రాఖీ వచ్చి అతనితో పోరాడుతూ మరణించింది. ఈ సంఘర్షణలో ఆ దుండగుడు కూడా మరణించాడు. నాకు నా అమ్మా నాన్నలే వదిలేశారు. నువ్వెందుకు నీ ప్రాణాలు నా కోసం వదిలేశావు? చిన్నప్పటి నుంచి నాకు ఈ లోకంలో తోడుగా ఉంది నువ్వు ఒక్కడివే. నువ్వు కూడా వదిలేసి వెళ్ళావా? ఒకరోజు అరుణ తండ్రి వెళ్తూ ఉండగా ఈ చిన్నారిని చూసి, అయ్యో పాపం, ఎవరి అమ్మాయి ఇక్కడ పడుకుందేంటి అని అమ్మా అని పిలుస్తాడు. అప్పుడు వెంటనే చిన్నారి ఉలిక్కిపడి లేస్తుంది. అమ్మ, నువ్వెందుకు ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు అంటూ ఆ చిన్నారిని తన కూతురు దగ్గరికి తీసుకెళ్తాడు. తల్లి, ఇక నుంచి ఇదే నీ ఇల్లు, నేనే నీ అమ్మని, ఇక్కడున్న పిల్లలందరికీ నేనే అమ్మని, నీకు కూడా. అలాగే నువ్వు ఇక్కడ చాలా ఆనందంగా ఉండాలి. అప్పటి నుంచి చిన్నారి ఆనందంగా ఉంటూ ఎంతో ప్రేమను అరుణ నుండి పొందింది. ఇప్పుడు చిన్నారి ఎంతో ఆనందంగా ఉంది. ఇలా అరుణ అనాథాశ్రమం నుండి ఎంతో గొప్ప వ్యక్తులను సమాజానికి అందించింది.